శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వరుల కర్తవ్యము, షిరిడీ పుణ్యక్షేత్రము, సాయిబాబా యొక్క రూపురేఖలు, గౌలిబువా వారి వాక్కు, విఠల్ దర్శనము, క్షీరసాగరుని కథ, దాసగణు ప్రయాగ స్నానము, సాయిబాబా అయోని సంభవము, షిరిడీకి వారి మొదటి రాక, 3 బసలు. యోగీశ్వరుల కర్తవ్యము. భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు: ధర్మము నశించునప్పుడు, అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగయుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారి హక్కులను అపహరించునప్పుడు, మతగురువులను గౌరవించక అవమానించునప్పుడు, ఎవరునూ మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడునూ గొప్ప పండితుడనని ఎనుకొనునప్పుడు, జనులు నిషిద్ధాహారములు త్రాగుట కలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చెయ్యునప్పుడు, వేరువేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజల ధన దారాసంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులుద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున పెట్టి వ్యవహారముల చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గములను, సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయి, ఏకనాథుడు, తుకారాము, నరహరి, నర్సీబాయి, సజన్కా సాయి, సాంవతమాలి, రామదాసు మొదలుగా గల యోగులను తదితరులను వేరువేరు సమయములందుద్భవించి మనకు సవ్యమైన మార్గమును జూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. షిరిడీ పుణ్యక్షేత్రము. అహమదునగరు జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయన అచ్చటననేకులు యోగులుద్భవించిరి, నివాసము చేసిరి. అట్టి వారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజు. షిరిడీ అహమదునగరు జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను. నది దాటి 3 కోసులు పోయినచో నీ మగాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గాణాపురం, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపముననున్న మంగళవేధయందు భక్తుడగు దామాజీ, సజ్జనగడయందు సమర్థ రామదాసు, నర్సోబాచివాడియందు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును దాటి జయించిరి. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తుల కిల్లు వంటివారు. నశించు వస్తువులయందు అభిమానము లేనివారు. భూలోకమందుగాని స్వర్గలోకమందుగాని గల వస్తువులయందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. మానవమానములను లెక్కించినవారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలసిమెలసి ఉండెడివారు. ఆటలు గాంచెడివారు, పాటలను వినుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగనిద్రయందుండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలుకానివి. ఒకచోటనే కూర్చుండునప్పటికిని ప్రపంచమందు జరుగు సంగతులన్నయూ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము 100 కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండితోటవైపుగాని చావడివైపుగాని పచారు చేయిచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగియుండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికిని సాధకుని వలె నటించువారు. అణకువ, నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ సంతసింపజేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది.
ఆళందిని జ్ఞానేశ్వర మహారాజు వృద్ధి చేసినట్లు, ఏకనాథు పైఠనును వృద్ధి చేసినట్లు సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డి, రాళ్ళు పుణ్యము చేసుకున్నవి. ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైని వేసుకొనగలిగినవి. మా వంటి భక్తులకు షిరిడి, పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరీ, కేదార్, నాసిక్, త్ర్యంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైనది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణము తంత్రమును. అది మాకు సంసార బంధముల సన్నగిల్ల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభసాధ్యము చేసెను. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిటి శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా నుండి ఉపశమనమును కలుగచేయుచుండెరి. వారు మాకు పరబ్రహ్మస్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహముగాని ఉల్లాసముగాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండివారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడిది. పండరీపురమునందు విఠల్ రకుమాయిని దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడీలో దొరకుచుండెడిది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయము గురించి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలిబువా అభిప్రాయము. 95 సంవత్సరములు వయసుగల గౌలిబువాయని వృద్ధ భక్తుడొకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చెయ్యువాడు. 8 మాసములు పండరీపురమునందు, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డునను యుండెడివాడు. సామాను మోయుటకొక గాడిదను, తోడుగానొక శిష్యుని తీసుకుని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకుని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచి ఇట్లనెను: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలిబువా విఠోబా దేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లో చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణపరిచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణయందును సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడూ అల్లా మాలిక్ అని ఎన్నడివారు, అనగా అల్లాయే యజమాని. 7 రాత్రింబగళ్ళు భగవన్నామ స్మరణ చేయించుచుండెడివారు. దీన్నే నామసప్తాహమందురు. ఒకప్పుడు దాసుగణు మహారాజును నామసప్తాహము చెయ్యుమనిది. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదనని దాసుగణు జవాబిచ్చెను. బాబా తన గుండెపై చెయ్యివేసి తప్పనిసరిగా దర్శనమిచ్చునుగాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలను. డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే, అనగా షిరిడీలోనే యున్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే అవతరించును అనెను. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడీ క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి కాన్పించెను. కాకా మధ్యాహ్నహారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా బాబా ఇట్లడిగెను: విఠలుపాటీలు వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుము. ఏమాత్రం అజాగ్రత్తగానున్ననో తప్పించుకుని పారిపోవును. ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25-30 విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగ్గా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలి ఉండెను. దీనిని జూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు యాత్ర చేయుచుండడివాడు. ఇంటివద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను.
భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడుగాన వీనినిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనినిక్కడకు తెచ్చితిని. వీడు చేయున్నది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసెదను అనిది. ప్రయాగ క్షేత్రములో దాసగణు స్నానము. గంగానది, యమునానది కలియు చోటునకు ప్రయాగమని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగణు అచ్చటికి పోయి స్నానము చెయ్యవలెనని మనస్సున దలచెను. బాబా వద్ద కేగి అనుమతించుమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లనునంతలో ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగణు మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటనవ్రేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువగా పారెను. ఈ చమత్కారమును దాసుగణు చూచి ఆశ్చర్య నిమగ్నుడై భక్తి ప్రేమలతో మైమరచి కంటతడి పెట్టుకొనెను. ఆంతరిక ప్రేరణతో బాబాను, వారి లీలలను పాటరూపముగా వర్ణించి పొగడెను. బాబా అయోని సంభవుడు. షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చిగాని, జన్మస్థానమును గూర్చిగాని ఎవరికీ ఏమయూ తెలియదు. పెక్కుసారులు కనుగొనుటకు ప్రయత్నించిరి. పెక్కుసారులీ విషయము బాబాను ప్రశ్నించిరిగాని ఎట్టి సమాధానముగాని సమాచారముగాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించియుండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె చిక్కిరి. నామదేవు భీమరథి నదిలో గోణాయికి కనిపించెను. కబీరు భాగీరథీ నదిలో తమాలూకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు 16 ఏండ్ల బాలుడిగా షిరిడిలోని వేపచెట్టు క్రింద నవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను. స్వప్నావస్థయందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించడివారు కాదు. మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానాచౌదారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది, ఈ చక్కని చురుకైన అందమైన కుర్రవాడు వేపచెట్టు కింద ఆసనములో నుండెను. వేడిని చలిని లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూచి ఆ గ్రామీణులు ఆశ్చర్యపడిరి. పగలు ఎవరితో కలిసెడివాడు కాదు, రాత్రి అందెవరికీ భయపడువాడు కాదు. చూచిన వారాశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడి నుండి వచ్చినాడని అడుగసాగిరి. అతని రూపు, ముఖ లక్షణములు చాలా అందముగా నుండెను. ఒక్కసారి చూచిన వారెల్లరూ ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరింటికీ పోకుండెను. ఎల్లప్పుడూ వేపచెట్టు క్రిందనే కూర్చునివాడు. పైకి చిన్న బాలుని వలె గాన్పించినప్పటికినీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన యాతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని ఆవేశించగా ఈ బాలుడెవడయ్యుండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరని అడిగిరి. ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఖండోబా దేవుడొక స్థలమును చూపి గడ్డపారను దీసుకొని వచ్చి ఎచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా ఇటుకలు, వాని దిగువ వెడల్పురాయి ఒకటి కాన్పించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సందుద్వారా పోగా ఒక భూగృహము కాన్పించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కాన్పించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సునభ్యసించునని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణిని ఈ విషయము ప్రశ్నించగా వారిని మరిపించుచు అది తన గురుస్థానమనియూ వారి సమాధి అచ్చట కలదుగావున దానిని కాపాడవలెననియూ చెప్పెను. వెంటనే దాని నిప్పటివలె మూసివేసిరి. అశ్వత్థ, ఔదుంబర వృక్షముల వలె ఈ వేపచెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. షిరిడిలోని భక్తులు మహల్సాపతియు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధిస్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 బసలు. వేపచెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాఠేయనువాడు కొని సాఠేవాడయ్యను పెద్ద వసతిని కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తమండలికిది ఒక్కటియే నివాసస్థలము. వేపచెట్టు చుట్టూ అరుగు ఎత్తుగా కట్టిరి. మెట్లు కట్టిరి. మెట్ల దిగువననొక గూడు వంటిది గలదు. భక్తులు మండముపై నుత్తరముఖముగా కూర్చునెదరు. ఎవరిచ్చట గురువారము శుక్రవారము ధూపము వేయుదురో వారు బాబా కృపవల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమత్తునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి.
కొన్ని సంవత్సరముల పిమ్మట ఇంకొకటి దీక్షిత్ వాడాయని పేరుతో కట్టిరి. న్యాయవాది కాకాసాహెబు దీక్షిత్ ఇంగ్లండుకు పోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కొంటుపడెను. అది ఎంత ప్రయత్నించిననూ బాగుకాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబు చాందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరమున కాక బాబా వద్దకు పోయి కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. తన కొరకును ఇతర భక్తులకును పనికివచ్చునట్లు ఒక వాడను నిర్మించెను. డిసెంబర్ 10, 1910 తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. ఒకటి, దాదాసాహెబు కాపర్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను. ఇక రెండవది, చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరములో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి. తరువాత కోటీశ్వరుడును నాగాపూరు నివాసియగు బుట్టి మరియొక పెద్దరాతి మేడను నిర్మించెను. చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను. ద్రవ్యమంతయు దానికి సవ్యముగా వినియోగపడెను. ఏలయన బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీన్నే సమాధి మందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదట పూలతోటయుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసెడివారు. ఇట్లు 3 వాడాలు కట్టబడెను. అంతకు ముందిచ్చట నొక్క వసతి గృహము కూడా లేకుండెను. అన్నిటికంటే సాఠేవాడ చాలా ఉపకరించుచుండెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 4వ అధ్యాయము సంపూర్ణము.